ఇప్పుడు యూనివర్సల్ కోడ్ 369 ఉంది కదా, అంటే ప్రతిదానికి ఒక కోడ్ ఉంటుంది. ఈ యూనివర్సల్ కోడ్ ఎవరు పెట్టారు? దాని యూజెస్ ఏంటి? టెస్లా టెస్లా. టెస్లా అనే అతను చాలా ప్రయోగాలు చేసి, అంటే గణిత శాస్త్రంతో ఈ విశ్వం అంతా ఉంది. ప్రతిదీ గణితమే. గణితము సైన్స్ ద్వారానే ఉంది. కానీ గణితము అనేది మన పూర్వీకులకు కూడా తెలుసు. ఆ గణిత పద్ధతుల వల్లనే ఇన్ని రోజులు, ఇన్ని తిథులు, వార నక్షత్రాలను మన వాళ్ళు పెట్టారు కదా. అదంతా గణితమే కదా నాన్న. అప్పటికి అర్థం కాకపోయినప్పటికీ కూడా గణితంలో దాగి ఉన్నటువంటి రహస్యం 3, 6, 9 సృష్టి స్థితి లయ అనేది అంతే. సృష్టి స్థితి లయ. కానీ ఆయన 369 గురించి ఒక ప్రయోగాన్ని చేసి పూర్తిగా దాని గురించి రహస్యాన్ని పెట్టాడు, తెలుసుకున్నాడు. కానీ అది మిస్ అయిపోయింది. అది ఎంతో మంది ఆంగ్లేయులు ఆయన చనిపోయిన తర్వాత, ఇప్పుడు నేను విశ్వ నియమాలు రాశాను రా, విశ్వ నియమాలు ఉన్నాయిరా, విశ్వ రహస్యాలు రా అంటే ఈమెవరో పిచ్చుకుంటున్నామే, ఈమెదో మాట్లాడుకుంటూ పోతుంది, విశ్వం ఏమిటిది, రహస్యాలు ఏంటిది. గరకపాటి వారు గాని, పెద్ద పెద్ద గురువులు గాని ఇది రహస్యం చెబితే అందరు నమ్ముతారు. నాలాంటి XYZ ఎల్లమ్మ పుల్లమ్మ లాంటి దాన్ని లక్కరాజు నిర్మల్ వచ్చి విశ్వ రహస్యాలు చెప్తుందంటే ఎవరు నమ్ముతారు, ఎవరింటారు? ఒకప్పుడు వాళ్ళు కూడా ఎవరికి తెలియనప్పుడు మీరు అనుకున్నట్టు XYZ తెలిసాక కూడా వాళ్ళకి ఒక ఇది వచ్చింది. ఇప్పుడు కాబట్టి ఒక రహస్య నియమాలు అని నేను ఆ టైటిల్ చూసినప్పుడమ్మా నాకు ఒక డౌట్ వచ్చింది. ఇదేంటిది ప్రతిదానికి నియమాలు ఉంటాయి. అంటే ఇప్పుడు మనం చాలా విషయాల్లో జ్యోతిష శాస్త్ర ప్రకారము కొన్ని నియమాలు తెలుసు, అలాగే శాస్త్రాల ప్రకారం నియమాలు తెలుసు, సాంఘిక నియమాలు తెలుసు, రాజకీయ నియమాలు తెలుసు, ఇంకా న్యాయ నియమాలు తెలుసు, ఇలా ఉన్నాయి. ఈ విశ్వానికి నియమాలు ఏంటి అన్న క్వశ్చన్ వచ్చింది నాకు చూడగానే, ఆ బుక్ చూడగానే. విశ్వానికి నియమాలా? మనం నిత్య జీవితంలో ఈ 12 లాస్ కనుక తెలిస్తే మనం తప్పు చేయము. మన జీవితం దుర్భరమైనటువంటి స్థితిలో ఉండదు. ఎప్పుడు ఆనందంగా సంతోషంగా ఉంటాం. అందరితో రిలేషన్షిప్ మంచిగా చేస్తాం. ఈ 12 లాస్ ఇంగ్లీష్లో ఉన్నాయి కానీ తెలుగులో లేవే బాబు. అందుకనే దాగిపోయి. అలాగే టెస్లా కూడా 3, 6, 9 మీద చాలా ప్రయోగాలు చేసి ఆయన చాలా బాగా, అంటే ఏదైనా కోరిక తీరాలంటే ఉదయం 3 సార్లు రాయమని. ఇప్పుడు ఏదో ఆ టెక్నిక్లు ఇలా ఉపయోగిస్తున్నారు. అది నిజమైతే అయ్యుండొచ్చు. ఒక నమ్మకము విశ్వాసంతో చేస్తే అది కూడా సక్సెస్ కావచ్చు. ఏదైనా ఇల్లు కావాలి, పెళ్ళాం కావాలి, డబ్బు కావాలి, చదువు కావాలి, ఉద్యోగం కావాలి, పగలు 3 సార్లు, మధ్యాహ్నం 6 సార్లు, రాత్రి 9 సార్లు చాలా అవుతుంది అనేది నిజమా? అవుతుంది అనేది అనుకుంటున్నారు, రాస్తున్నారు కూడా కొంతమంది. అంటే నమ్మకంతో చేసి రాసావనుకో జరగొచ్చు. అంటే ఇప్పుడు స్టూడెంట్స్ ఉంటారు, నీ వేవుల లెంత్ ఉంటే ఖచ్చితంగా తీరుతుంది. మీలో వేవుల లెంత్ ఉండి మీరు కోరుకుంటే ఖచ్చితంగా. ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారు, ఆ అబ్బాయితో పెళ్లి అవ్వాలని రాసుకుంటే పేరెంట్ అవుతుంది. ఖచ్చితంగా ఉన్నారు, ఈ అమ్మాయి కావాలి, ఖచ్చితంగా అవుతుంది. నేను అదే చెప్తున్నాను. మీరు ప్రేమించిన లవ్వర్ తోటే పెళ్లి కావాలంటే అవుతుంది. లేదు గవర్నమెంట్ జాబ్ కావాలంటే, ఈ పరీక్షల్లో ఉత్తీర్ణురాలని కావాలి. చాలా మంది మాకు ఆ జాబే కావాలి, నేను IAS అవ్వాలి చాలా కష్టపడుతున్నారు. ఏదో ప్రతి వాళ్ళకి ఒక ఫుల్ఫిల్ ఒక ఉంటుంది లక్ష్యం. అది 3 సార్లు, 6 సార్లు, 9 సార్లు రాస్తే కోరిక తీరుతుంది. అది ఎర్లీ మార్నింగ్ 6 బిఫోర్ 3 సార్లు, 6 o'clock 6 టైమ్స్, 9 o'clock 9 టైమ్స్. సృష్టి స్థితి లయ అంటే ఉదయం అనేది పుట్టుక, మధ్యాహ్నం అనేది మనం భవిష్యత్తులో ఉన్నాం, పుట్టుక, జీవనము, మరణము. రాత్రి 9 గంటలకు జీవితం అయిపోతుంది కదా. అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ ఏమవుతుంది, ఈ అనంత విశ్వ చైతన్యంతో మమేకం అవుతుంది. మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఏ కోరిక అయితే ఉందో అది ఈజీగా నెరవేరే అవకాశం. రాత్రి 9 సార్లు మీరు రాయగానే ఈ సబ్ కాన్షియస్ మైండ్ పోయి ఈ అనంత విశ్వ చైతన్యంతో మమేకమై నీ కోరికను చెబుతుంది పాపం. అంటే లయం అవుతుంది. మనం లయం ఎప్పుడైతే విశ్వ చైతన్యంతో లయం అవుతుందో మీ కోరిక తీరుతుంది. సొంత ఇల్లు కావాలి అనుకునే వాళ్ళు, 369 ఆరోగ్యం కావాలి, మంచి ఉద్యోగం కావాలి, ఎవరికి ఏం కావాలన్నా సరే 369 అతను చాలా కష్టపడి రాశాడు, చెప్పాడు. ఫస్ట్ ఎవరు ఆయన మాటను వినలేదు, అర్థం చేసుకోలేదు. ఆయన తదనంతరం చనిపోయిన తర్వాత చాలా ట్రై చేశారు. అందులోనే కొన్ని మరుగున పడిపోయాయి. అది ఇంగ్లీష్ వాళ్ళు బయటికి ప్రపంచంలో చెప్పకుండా దాన్ని రిసెర్చ్ చేయాలని దాచిపెట్టారో ఏదో జరిగింది. కానీ మిగతా రహస్యాలు మాత్రం బయటికి రాలేదు. అన్ని తరంగ దీర్ఘంతో 3, 6, 9 తోటి. అదే నవగ్రహాలు, నవధాన్యాలు, నవరత్నాలు, నవనాడులు అన్ని అంటాం కదా. ఫస్ట్ దాన్ని ఏమంటాం 3 అంటే త్రిగుణాత్మకమైంది.
బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, ఎండాకాలము, వానాకాలము, చలికాలము 3. 6 అనేది శ్రీమన్నారాయణుడి తత్వము. అంటే ఏంది, అంతం వ్యాపించి ఉన్నటువంటి తత్వము. కాబట్టి 3, 6, 9 రాయండో, మీ కోరికలు తీర్చేసుకోండో. చాలా ఈజీ కదా. ఈ ఒక్కటి చేస్తే చాలు, కోరికలన్నీ తీరిపోతాయి. కాకపోతే ఎన్ని రోజులు చేయాలి? అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ జరిగేంత వరకు చేయాలి. మినిమం ఏదైనా మెడిటేషన్ కానీ ఏదైనా చేయాలన్నా 41 days. 41 days లో సబ్ కాన్షియస్ మైండ్ రికార్డ్ అయిపోతుంది. తర్వాత వద్దన్నది అలాగే ఆలోచిస్తూ పోతుంటది. ఇంటి వైపుకే వెళ్ళిపోతూ ఉంటుంది మనసు అంతా. మైండ్ లోపల కూర్చుంటుంది సబ్ కాన్షియస్. సూపర్ అమ్మ, సూపర్, చాలా మంచి టెక్నిక్ ఇది. మన వ్యూవర్స్ అందరికీ యూజ్ అయ్యే టెక్నిక్. చాలా థ్యాంక్స్ అండి, చాలా మంచి విషయం చెప్పారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.